వెల్కమ్ టు తొలి వెలుగు. లగచర్ల ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ పోలీస్ శాఖను ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇతర అధికారులపై దాడిని నిఘా వర్గాలు పసిగట్టకపోవడంపై పోలీస్ శాఖ ఫెయిల్యూర్గా రేవంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. హోంశాఖ కూడా తన దగ్గర ఉండడంతో ప్రతిపక్షాలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుంటుపడిందంటూ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో కఠిన నిర్ణయాలు తీసుకొని ప్రతిపక్షాలకు గట్టి షాక్ ఇవ్వాలని చూస్తున్నారట. దీంతో కలెక్టర్ ఇతర అధికారులపై దాడులు చేసిన వారు ఎంతటి వారైనా వదలకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంతో పాటు పోలీస్ శాఖలో పలువురిపై వేటు వేయాలని చూస్తున్నట్లుగా పోలీస్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. దీంతో డీజీపీ లేదా ఇతర ఉన్నత స్థాయి అధికారులకు రేవంత్ షాక్ ఇచ్చే అవకాశాలున్నాయంటూ సమాచారం. ఇక ఈ నేపథ్యంలో పోలీసు అధికారులపై వేటు పడే అవకాశం ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. డీజీపీని మార్చే అవకాశం ఉందన్న ప్రచారం సైతము బాగానే సాగుతోంది. లేకుంటే ఇంటెలిజెన్స్ చీఫ్, డిఐజీ, ఎస్పీల్ని కూడా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రాథమిక విచారణ అనంతరం ప్రభుత్వం నుంచి ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందంటూ కూడా సమాచారం అందుతోంది. ఇక కింది స్థాయిలో ఎస్ఐ, సిఐ తదితర అధికారులపై మాత్రం వేటు ఖాయమంటూ ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. ఇక కలెక్టర్ ఇతర అధికారుల దాడి విషయాన్ని సీఎం రేవంత్ సీరియస్గా తీసుకున్నారు. దాడులకు అవకాశం ఉందని తెలిసిన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అలజడులకు కుట్రలు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఉందా లేక నిద్రపోతుందా అంటూ ఘనమైనట్టుగా సమాచారం. ఈ నెల నవంబర్ 11న ఏదైతే లగచర్లలో జరిగినటువంటి సంఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ అధికారుల మీద దాడిని ఖండిస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ కార్యాలయాల దగ్గర ఎవరైతే అధికారులు ఉంటారో, ఎంఆర్ఓలు కావచ్చు, ఇక కలెక్టర్ కింది స్థాయి అధికారులంతా కూడా ఆ లంచ్ టైంలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారుల మీద ఈ రకమైనటువంటి దాడులు ఏంటి, గతంలో ఎప్పుడు లేదు ఇప్పుడు ఏంటంటూ కూడా ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కలెక్టర్ పై దాడి వెనక కుట్ర కోణం ఉన్నట్టు తేలడంతో దాన్ని గుర్తించకుండా ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు తెలుస్తుంది. రామదాస్, ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గా పరిగణించాల్సి ఉంటుందంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఆయన ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రజాప్రభుత్వంలో నిరసనలు, ఆందోళన చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు ఇస్తున్నాం, కానీ అదే అదునుగా దాడులకు తెగబడితే మాత్రం చూస్తూ ఊరుకుంటామా అంటూ సీఎం వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. లగచర్ల ఘటన జరిగిన టైంలో సీఎం రేవంత్ ఢిల్లీ ఉన్నారు. సో అప్పుడే సిఎస్, డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి సీఎం రేవంత్ పూర్తి వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తుంది. రామదాస్, అయితే ఈ దాడి వెనక కుట్ర కోణం ఉన్నదన్న బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ పోలీసులు పేర్కొనడం జరిగింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా ప్రస్తావించడంతో దీనిపై నిన్న ప్రత్యేకంగా పోలీసు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా దాంట్లో ఎవరు పాల్గొన్నారు, వారి ఉద్దేశం ఏంటి, దీని వెనక ఉన్న వారు ఎవరు, ఎందుకు ఇలా చేస్తారన్నటువంటి అంశాలన్నిటి కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. ఎవరి ఆదేశాలతో దాడి జరిగింది, హత్యాయత్నం లాంటి ప్లాన్ ఏమైనా చేశారా, అసలు ఏం జరుగుతున్నట్టు కూడా వివరాలను నివేదిక రూపంలో ఇక తెప్పించుకొని మాట్లాడినట్టుగా సమాచారం. రామదాస్, ఆ గ్రామంలో అంతకుముందే రెచ్చగొట్టేలా పట్నం నరేందర్ రెడ్డి ఇంకా ఇతరితర నాయకుల ప్రసంగాలు సైతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా కొంతమంది ప్రణాళిక ప్రకారమే కలెక్టర్ అధికారులపై దాడికి వెళ్లారంటూ సీఎం కు పోలీసులు వివరించారు. ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ పనిచేస్తుందా, అసలు ఏదైతే జరగరానిది ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ కూడా సీఎం ఇంటెలిజెన్స్ అధికారుల మీద ఒకసారిగా బగ్గుమన్నట్టు తెలుస్తుంది. రామదాస్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అలజడులు సృష్టించే విధంగా కుట్రదారులు ఆలోచన ఏమైనా ఉందా, అందుకు తగిన ఆధారాలు ఉంటే సేకరించినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆధారాలు పక్కాగా ఉంటే నిందితులు ఎవరినైనా సరే చట్టం ప్రకారం లోపలేయాల్సిందే అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు లగచర్ల ఘటనపై పోలీసు అధికారులు అయితే ఉన్నత స్థాయిలోనే దర్యాప్తు జరుపుతున్నారు. రామదాస్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నారు. వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. న్యాయపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా సాంకేతిక ఆధారాలతో పాటు మొబైల్ కాల్ డేటా, ప్రత్యక్షంగా సాక్షుల స్టేట్మెంట్ ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అడిషనల్ డీజీ మహేష్ భగవత్ నిన్న పరిగి వెళ్లారు. అక్కడికి వెళ్లి పోలీసు ఉన్నతాధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పై దాడి జరిగే అవకాశం ఉందన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందంటూ ఏడీజీ ప్రశ్నించారు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలనుకున్న దుద్యాలలో డిఎస్పీ స్థాయి అధికారులతో పాటు 170 మంది పోలీసులు ఉన్న కలెక్టర్ వెంట ఎందుకు వెళ్ళలేదంటూ కూడా అడిగినటువంటి పరిస్థితి. సో దీనికి కలెక్టర్ వెంట పోలీసులు కూడా ఉన్నారు, ఎస్పీ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏడీజీ స్పందిస్తూ దాడి సమయంలో జిల్లా పోలీసు అధికారులు ఎవరెవరు ఎక్కడెక్కడ డ్యూటీ చేశారో చెప్పాలంటూ కూడా అడిగి తెలుసుకున్నారు. గత నెలలో
లఘుచర్లలో ప్రజాప్రాయ సేకరణ సందర్భంగా కాంగ్రెస్ నేతను బంధించడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వంటి ఘటనలు జరిగిన పోలీసులు ఎందుకు అలర్ట్ గా లేరంటూ కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. రామదాస్, కలెక్టర్ తో పోలీసులకు సత్సంబంధాలు ఉన్నాయా లేవా అనేటువంటి సమాచారాన్ని దాడి కేసులో మరికొంతమందిని విచారించాల్సి ఉంటుంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తో చెప్పినట్టుగా తెలుస్తుంది. చూడాలి రామదాస్, ఎందుకంటే ఒక జిల్లా కలెక్టర్ ఒక ప్రాంతానికి పోతున్నప్పుడు కనీసం భద్రతా ఏర్పాటు ఉండాలి. ఒక ప్రోటోకాల్ ప్రకారం ఆ స్టేషన్ కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒకట భద్రత కల్పించాలి. కానీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. సో చూడాలి, సీఎం హెచ్చరికతో అయినా ఇంటెలిజెన్స్ మారుతుందా లేక అదే రకంగా ప్రవర్తిస్తుందా అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.